ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత 3వ శుక్రవారం 8వ తారీఖు ఆగస్టు రోజు వచ్చింది. అయితే ఆ విధంగా ఎప్పుడైనా వస్తుందా, ఇది ధర్మమేనా అని చెప్పి చాలామందికి సందేహం ఉంది. ఈ ధర్మం గురించి అందరికీ తెలియాలి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇది మీ బాధ్యత. సాధారణంగా ఏ వ్రతమైనా ఏ ధర్మమైనా మనకి ఆధారం ఏమిటి అంటే ఆ వ్రత కథే. వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మీదేవి చారుమతీదేవికి స్వప్నమునందు సాక్షాత్కరించి ఏం చెప్పింది అంటే, శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అర్చన చేయమంది. ఇప్పుడు శ్రావణ మాసం జూలై 25వ తారీఖు మొదటి రోజు శుక్రవారంతోనే ప్రారంభమవుతోంది పాడ్యమి గడియలు. అలాగే రెండవది 1వ తారీఖు ఆగస్టు అష్టమి తిథి వచ్చింది. ఇక 3వ తిథి చతుర్దశి 8వ తారీఖు మధ్యాహ్నం 1:45 వరకు ఉంది. అంటే చతుర్దశిలోనే శుక్రవారం ప్రారంభమైపోయింది. ఆ రోజంతా కూడా సంకల్పం చతుర్దశి అనే ఉంటుంది. కాబట్టి మనకి శాస్త్ర ప్రమాణంగా 8వ తారీఖు ఆగస్టు రోజునే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. మనకి 3వ శుక్రవారం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం. మనందరం వాట్సాప్ గ్రూప్లో కలిసి ఉంటున్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుందాం. ఈ వ్రత విధానం మొత్తము కూడా నేను వీడియో చేసి మీకు అందజేస్తాను. లైవ్లో కూడా మీకు నేను అందుబాటులో ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు.